చిత్తూరులోని కాజూరు చెరువులో శ్రీకృష్ణదేవరాయలు లేక్గా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హామీ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి వేడుకలు ఆదివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. కాపు సంఘం, బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం వద్దనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచం మెచ్చిన నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు చిత్తూరులో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బలిజ సంఘాల కోరిక మేరకు చిత్తూరులోని కాజూరు చెరువును శ్రీకృష్ణదేవరాయలు లేక్గా నామకరణం చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్, పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. విశేష సేవలందించిన నాయకుల విగ్రహాలను చెరువు చుట్టూ ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కాపు భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన విరాళంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. చిత్తూరులో ఎందరో మహనీయులు మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆదికేశవ నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. అలాగే ఇంకా అనేక మంది, కటారి మోహన్ అన్న కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే మా పూలకండిక సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు, వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలా మంది, ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది, అది ఒక జాతిలోనే కాదు, చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉండారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్ గా ఉందో మన చిత్తూరుకు కూడా ఆ కాజూర్ లేక్ ని శ్రీకృష్ణదేవరాయల లేక్ గా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరికని తీర్చే బాధ్యత ఖచ్చితంగా ఇవాళ నుండే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా అమ్మ సత్యప్రభమ్మ గారు కాపు భవనం కోసం 2 ఎకరాలు పోరాడి ఆ 2 ఎకరాల జీవో తెచ్చిపెట్టిందో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంప్లిమెంట్ చేయలే. ఈ రోజు మన ప్రభుత్వం మీ అందరూ ఇష్టపడి కోరుకునే ప్రభుత్వం కాబట్టి మన తెలుగుదేశం హయాంలో ఇప్పుడు మన కటారి హేమలత గారు కూడా చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఏఎస్ మనోహర్ అన్న ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాగే మా బద్రీనారాయణ అన్న ఇండస్ట్రియలిస్ట్ గా, ప్లస్ బాలాజీ అన్న మన జనసేన పార్టీ నుండి కవిత గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ మా పార్టీలో కూడా తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన రామూర్తి అన్న అందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ ఈ రోజు ఒక విజ్ఞప్తి ఏమంటే, మీ కోరికను ఏదైతే అడిగినారో ఆ స్థలం తెలుసు కాబట్టి ఈ రోజే పోయి ఆయన మహానుభావుడు జన్మించిన దినోత్సవం క్లీన్ చేయండి. ఎవరైనా అబ్జెక్ట్ ఉంటే నేను చూసుకుంటా. మీరు స్థలాన్ని క్లీన్ చేసేది ఈ రోజు ప్రారంభించండి. ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులు అందరూ కూర్చొని కూడా మాట్లాడి మా వంతు నేను కూడా ఎమ్మెల్యేగా మీకు ఆ రోజు ఎలక్షన్ లో మాట ఇచ్చిన ప్రకారం అన్నగారికి మాట ఇచ్చి అందరి సమక్షంలో ఆ రోజు చెప్పినట్టే నా వంతు నేను కూడా 50 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చిన. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఈ రోజే పోయి స్థలాన్ని క్లీన్ చేయండి. మొట్టమొదటిగా బోర్తో ప్రారంభించి ఆ డబ్బులు నేను ఇస్తూ ఉంటాను. మీరు కూడా సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చేరి తలా కొంచెం వేసుకోండి. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి ఆ కాపు భవనం కట్టుకోవడానికి ఏమైతే గవర్నమెంట్ నుండి నిధులు వస్తాయో వాటిని మేమందరూ కూడా పోరాడి తీసిస్తాం. మీరు పూర్తి చేసుకునే బాధ్యత నాపై ఒక్కడిపైన కాదు, మన అందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కృషించండి. ఈ రోజు సాయంకాలం ఏదో ఒక సమయానికి పోయిందని ఇటాచ్ జేసీబీ పెట్టి క్లీన్ చేయండి. ఆ బాధ్యత మీరు ఎవరు తీసుకుంటారో తీసుకొని స్టార్ట్ చేయండి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఏంటంటే అఫిషియల్ గా అది మాకు బలిజ కమ్యూనిటీ, బలిజ కాపు భవనానికి సంబంధించిన స్థలమునని మాకేది ఆధారం లేదు. ఇంకా మరి ఆ సర్వే నెంబర్ 2 ఎకరాలని చెప్పారు అంతే.